ఇచ్చాము అనుకో 500కి వర్ధిల్లాలి రైతుల ఐక్యత, వ్యతిరేకించండి రైతాంగ వ్యతిరేక విధానాలను, వ్యతిరేకించండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతాంగ వ్యతిరేక విధానాలను. ఇవ్వాలి శనగల గిట్టుబాటు రేటు వెంటనే, ఇవ్వాలి శనగల కింటా 10,000 గిట్టుబాటు రేటు వెంటనే, ఇవ్వాలి శనగల కింటా 15 రూపాయల గిట్టుబాటు రేటు వెంటనే, ఇవ్వాలి ప్రభుత్వం బోనస్ 3,000 వెంటనే, ఇవ్వాలి ప్రభుత్వం బోనస్ 3,000 వెంటనే, ఇవ్వాలి ప్రభుత్వం 3,000 బోనస్ వెంటనే. మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో శనగలకి కింటాకి 10,000 రేటు ఇవ్వాలని, లేదా రాష్ట్ర ప్రభుత్వం 3,000 రూపాయల కింటాకి బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ రోజున టంగుటూరులో మండల రెవెన్యూ కార్యాలయం వద్ద ఈ యొక్క ధర్నా కార్యక్రమం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. గత 3 సంవత్సరాల నుంచి కోల్డ్ స్టోరేజీల్లోనే శనగలు మగ్గుతూ ఉన్నాయి. ఇంకొక వైపున కేంద్ర ప్రభుత్వం దాదాపు ఇప్పటికే 2 షిప్పుల్ని దిగుమతి చేసుకుంది. మళ్ళీ 3వ షిప్ కూడా రాబోతా ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో 10,000 రేటు ఉన్నటువంటి శనగలు ఈ రోజున 5,500కి 5,600కి దిగిపోయినాయి. ఈ పరిస్థితుల్లో కనీసం పెట్టుబడి కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు, కౌలు అసలు అంతకంటే రాదు. మరి ఈ పరిస్థితుల్లో రైతులు, శనగ రైతులు దివాళా తీసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా కింటా 10,000 రేటుకి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, లేదంటే 3,000 రూపాయలు బోనస్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో ఇప్పుడు మన రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కార్యదర్శి కామ్రేడ్ వీరారెడ్డి గారు మాట్లాడతారు. ఏమైనటువంటి రైతు సోదరులారా, ఈరోజు రైతు పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నటువంటి పరిస్థితి, నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి విధానాల ఫలితంగా ఇవాళ మన దేశంలోకి ఇప్పటి ముప్పటిగా ఇతర దేశాల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి అవుతూ ఉన్నాయి. గతంలో ఈ వ్యవసాయ ఉత్పత్తుల మీద 10% నుంచి 30% దాకా ట్యాక్సులు ఉంటే వాటి మొత్తాన్ని రద్దు చేసి వాళ్ళ ఇతర దేశాల నుంచి మన దేశంలోనికి ఒకవైపున పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గతంలో 11% దిగుమతి సుంకం ఉంటే ఆ 11% దిగుమతి సుంకాన్ని ఎత్తివేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా కందుల మీద కూడా 30% ఉంటే కందుల మీద దిగుమతి శాతం అది సుంకాన్ని రద్దు చేయడం ద్వారా ఇతర దేశాల నుంచి కందులు దిగుమతి అవుతా ఉన్నటువంటిది. ఇంకోటి శనగల మీద కూడా 30% నుంచి 60% దాకా దిగుమతి సుంకాలు ఉంటే వాటిని పూర్తిగా ఎత్తేసి ఇవాళ మన దేశంలోకి ఇతర దేశాల నుంచి అటు శనగలు, పచ్చి బఠానీ ఇప్పటికే మన కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా శనగలు 14 లక్షల టన్నులు కెనడా, ఆస్ట్రేలియా, టాంజానియా ఇతర దేశాల నుంచి 14 లక్షల టన్నుల శనగలు మన దేశానికి దిగుమతి అయినాయి. మళ్ళీ అదేవిధంగా 15 లక్షల టన్నుల పచ్చి బఠానీ దిగుమతి జరగడం ద్వారా మన దేశంలో కాక్టు అని తెల్ల శనగలు ఉంటాయి చూసా, తెల్ల శనగలకి ఇవాళ డిమాండ్ లేకుండా పోయింది. గతంలో తెల్ల శనగలు 10,000 రూపాయలకు పైగా క్వింటాకి కొనుగోలు చేసేటువంటి తెల్ల శనగలు ఇవాళ కనీసం 5,000 కూడా అడిగేటువంటి పరిస్థితి లేదు. మొన్నటిదాకా 6,000 చిల్లర ఉన్నటువంటి ఎర్ర శనగల్ని ఇప్పుడు 5,000 కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి లేదు. దీనికి కారణం ఏంటి? ఒకవైపున మన దేశం నుంచి ఎగుమతి అవుతున్నటువంటి ఇతర దేశాలకి వ్యవసాయ ఉత్పత్తులన్నింటి మీద కూడా అమెరికాలో ట్రంప్ 50% దిగుమతి సుంకాలు విధించడం ద్వారా మన దేశ రైతాంగానికి తీవ్ర నష్టం కలిగిస్తూ ఉంటే మాట మాత్రమైనా మాట్లాడలేనటువంటి నరేంద్ర మోడీ ఇతర దేశాల నుంచి ఉన్నటువంటి ట్యాక్సులను రద్దు చేసి వాటన్నింటి వలన మన దేశంలోకి ఇవాళ వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా దిగుమతి అవుతూ ఉన్నాయి. మీరు గమనించండి, మన దేశంలో నుంచి ఎగుమతి అయ్యేటువంటి రొయ్యలు కానివ్వండి, వస్త్రాలు కానివ్వండి, వస్త్రాలు చౌకగా రావాలంటే మన దేశీయంగా ఉన్నటువంటి
పత్తికి మద్దతు ధర కల్పించాల్సిన అవసరం ఉన్నది. మన రైతాంగానికి గిట్టుబాటు ధరలు కల్పించాల్సిన అవసరం ఉంది. అందువల్ల విషయం ఏంటంటే రైతులకు మేలు జరగాలి అనేది ఒకటి. అనగా ఇప్పుడున్నటువంటి శనగ రైతులకు సంబంధించి కింటా 10,000 రూపాయలు అమ్మాలని మనం ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టాం. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ రోజు ఎంతోమంది మంత్రులు మారుతూ ఉన్నారు, మేము ఏదేదో చేస్తామని చెప్తూ ఉన్నారు. చేస్తాం, వాళ్ళకి మేలు చేస్తాం. ఆ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు లేకపోతే ఆ ప్రధానమంత్రి ఉన్నప్పుడు రైతులు చాలా నష్టపోయారు, మేము వచ్చి చాలా చేసి పెడతామని చెప్పి మాటలు చెప్తూ అధికారం వచ్చిన తర్వాత ఎవరు వచ్చినా కూడా రైతు వ్యతిరేక విధానాలనే అవలంబిస్తూ పోతూ ఉన్నారు.